హే గాయ్స్, తెలుగు సినిమాలో ఇప్పుడు హైప్ క్రియేట్ చేస్తున్న మూవీ దే కాల్ హిమ్ ఓజీ. పవన్ కళ్యాణ్ లీడ్ రోల్లో సుజిత్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయ్యాక ఇండస్ట్రీలో బజ్ డబుల్ అయింది. ఓజీ రిలీజ్ కావాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఫైనల్లీ మేకర్స్ సెప్టెంబర్ 25, 2025 అని డేట్ లాక్ చేశారు. ఈ రోజు మన వీడియోలో ఓజీ మూవీ రిలీజ్ డేటే కాకుండా ప్రీ రిలీజ్ బిజినెస్ ఫిగర్స్, ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్, అలాగే మిరాయి, కిష్కిందపురి, కూలీ మూవీస్ తో కంపారిజన్స్ చూద్దాం. మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందు మూవీ బెంచింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక మన మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోతే ఓజీ మూవీ రిలీజ్ డేట్లోకి వెళ్ళిపోతే సెప్టెంబర్ 25, 2025 కాగా ఇది దసరా సీజన్స్కి ముందు స్ట్రాటజికల్ స్లాట్ అనే చెప్పుకోవాలి. గాంధీ జయంతి హాలిడేస్ సీజన్కి క్లోజ్గా ఉండడం వల్ల కలెక్షన్స్ మ్యాక్సిమం ఉంటాయి. షూటింగ్ షెడ్యూల్, పొలిటికల్ మూవ్మెంట్ వల్ల డీలే అయినా డేట్ కన్ఫర్మ్ అవ్వడంతో ఓజీ బజ్ ఎక్కువైంది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ చూసుకున్నట్లయితే తెలుగు స్టేట్స్ లో ఈ మూవీ బిజినెస్ రేంజ్ షాకింగ్ నెంబర్స్ లో ఉంది. నిజాం రైట్స్ 60 నుండి 63 కోట్లు కాగా హైదరాబాద్, తెలంగాణలో క్రేజ్ కి ప్రూఫ్ అనే చెప్పుకోవాలి. ఇక ఆంధ్ర రైట్స్ చూసుకున్నట్లయితే అరౌండ్ 70 కోట్లు కాగా ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు, నెల్లూరు ఏరియాలో స్ట్రాంగ్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక సీడెడ్ రైట్స్ చూసుకున్నట్లయితే 20 నుండి 25 కోట్లు కాగా మాస్ ఆడియన్స్ బేస్ స్ట్రాంగ్ రీజన్ అనే చెప్పుకోవాలి. ఇక ఓజీ మూవీ యొక్క టోటల్ తెలుగు స్టేట్ థియేట్రికల్ బిజినెస్ చూసుకున్నట్లయితే 150 కోట్లు కాగా నాన్ థియేట్రికల్ రైట్స్ చూసుకున్నట్లయితే ఓజీకి నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా సాలిడ్ నెంబర్సే ఇచ్చాయని తెలుస్తుంది. శాటిలైట్ రైట్స్ చూసుకున్నట్లయితే 40 కోట్లకు గాను స్టార్మా, డిజిటల్ రైట్స్ 50 నుండి 60 కోట్లకు గాను నెట్ఫ్లిక్స్, మ్యూజిక్ రైట్స్ 10 నుండి 12 కోట్లకు గాను టీ సిరీస్ దక్కించుకోగా ఓజీ మూవీ యొక్క నాన్ థియేట్రికల్ టోటల్ రైట్స్ చూసుకున్నట్లయితే 110 కోట్లని తెలుస్తుంది. ఇక ఓవర్సీస్ మార్కెట్ అండ్ అదర్ రీజన్స్ చూసుకున్నట్లయితే యుఎస్ఏలో ఓజీ ఆల్రెడీ హిస్టరీ క్రియేట్ చేసింది. రిలీజ్ కి 3 వీక్స్ ముందు 1 మిలియన్ ప్రీ సేల్స్ క్రాస్ అయ్యి 32,000 టికెట్స్ సేల్ అయ్యాయి. ఓవర్సీస్ మార్కెట్ లో రేర్ గా ఈ రేంజ్ లో ప్రీ సేల్స్ వస్తాయి. అదర్ సౌత్ స్టేట్స్ ప్లస్ హిందీ డబ్బుడ్ రైట్స్ కంబైన్డ్ గా చూసుకున్నట్లయితే ఓజీ మూవీ 55 నుండి 65 కోట్లను టచ్ చేసింది. ఓవర్సీస్ బిజినెస్ ప్లస్ బ్రేక్ ఈవెన్ చూసుకున్నట్లయితే తెలుగు స్టేట్స్ 150 కోట్లకు గాను, ఓవర్సీస్ ప్లస్ అదర్ స్టేట్స్ 60 కోట్లకు గాను, నాన్ థియేట్రికల్ రైట్స్ చూసుకున్నట్లయితే 110 కోట్లని తెలుస్తుంది. ఇక ఓజీ మూవీ యొక్క టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 325 కోట్లు కాగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 200 కోట్ల షేర్ అని తెలుస్తుంది. అంటే ఓజీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బిజినెస్ డీల్స్ తో ఒక హైలైట్ మూవీ అనే చెప్పుకోవాలి. ఇక ఇండస్ట్రీ బజ్ లోకి వెళ్తే ట్రేడ్ సర్కిల్స్ చెప్పింది ఒకటే, సుజిత్ స్క్రీన్ ప్లే స్ట్రాంగ్ గా ఉండడం, పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్ డెడ్లీ కాంబినేషన్ అని చెప్పుకోవాలి. ట్రైలర్లో డైలాగ్స్, బీజిఎం ఆల్రెడీ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇండస్ట్రీకి కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంది. ఇక ఓజీ మూవీని అదర్ మూవీస్ తో కంపేర్ చేసినప్పుడు మిరాయి ఇండియాలో డే 6 వరకు 65 కోట్లను కలెక్ట్ చేయగా వరల్డ్ వైడ్ గా 70 కోట్లను కలెక్ట్ చేసింది. అయినప్పటికీ ఓజీతో కంపేర్ చేస్తే స్కేల్ హ్యూజ్ డిఫరెన్స్ ఉందనే తెలుస్తుంది. కిష్కిందపురి డే 6 గాను 0.61 క్రోర్స్ కలెక్ట్ చేయగా టోటల్ గా 10 కోట్లను కలెక్ట్ చేసి స్మాల్ బడ్జెట్ హిట్ గా నిలిచింది. కూలీ మూవీ చూసుకున్నట్లయితే డే 6 గాను 9.5 క్రోర్స్ కలెక్ట్ చేయగా టోటల్ 6 డేస్ గాను 80 కోట్లను కలెక్ట్ చేసింది. కూలీ మూవీ యొక్క కలెక్షన్స్ స్ట్రాంగ్ నెంబర్స్, బట్ ఓజీ ప్రీ రిలీజ్ హైప్ మాత్రం బిగ్గర్ అనే చెప్పుకోవాలి. కంపారిజన్స్ క్లియర్ గా చూపిస్తుంది. ఓజీ నార్మల్ స్టార్ మూవీ కాదు, బిజినెస్ మోడల్లో టాప్ లీగ్ అనే చెప్పుకోవాలి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ లోకి వెళ్తే ఫ్యాన్స్ కి ఓజీ అంటే సెలబ్రేషన్స్. పొలిటికల్ లీడర్ గా బిజీ ఉన్న పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ అవతారంలో థియేటర్ లో కంబ్యాక్ చేస్తున్నారు. డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీక్వెన్సెస్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ మూవ్మెంట్ డిఫైన్ చేస్తున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో ఓజీ కేజీఎఫ్, పుష్ప, ఆర్ఆర్ఆర్ ట్రాక్ ఫాలో చేస్తుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఓజీ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్, రిలీజ్ డేట్, ఓవర్సీస్ రికార్డ్స్ అన్ని టుగెదర్ చూశాక క్లారిటీ వచ్చింది. ఓజీ రిలీజ్ అయ్యాక కలెక్షన్ సునామీ కన్ఫర్మ్ అని. మీరు చెప్పండి, ఓజీ 200 క్రోర్స్ బ్రేక్ ఈవెంట్ క్రాస్ చేస్తుందా? కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు సినిమా అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. Until then, stay tuned. Don't forget to subscribe Movie Benching channel. Thanks for watching.